వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తీక్. సార్ టెస్ట్ మ్యాచ్ వచ్చినప్పుడల్లా నాకు మీరే గుర్తుకొస్తారు. దేనికంటే చాలా విషయాలు మనసు విప్పి అంత ట్రెడిషనల్ రెడ్ బాల్ క్రికెట్ కదా మాట్లాడుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యా. ఇంకో ట్రాన్సిషన్ వచ్చేసింది. నిన్ననే కోహ్లీ పూజారా కొత్తగా స్టార్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. టైం చాలా స్పీడ్గా ఫ్లై అయింది. ఒక 10 ఏళ్ళు, అవును. 2014-25 ఇంకో ట్రాన్సిషన్లో ఉన్నాం. ముందుగా ఏమనిపిస్తుంది సార్ ఈ ట్రాన్సిషన్ చూస్తే? యా, ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. ఎందుకంటే సీనియర్స్ దే హ్యావ్ టు మేక్ వే ఫర్ అదర్స్. మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. బట్ ఐ థింక్ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఇంకొన్నేళ్ళు ఆడుంటే బాగుండేది. ఎందుకంటే అందరూ ఒకేసారి వెళ్ళిపోకుండా అశ్విన్, రోహిత్, కోహ్లీ అందరూ ఒకేసారి నిష్క్రమిస్తే చాలా ఆ లోటు భర్తీ చేయడం చాలా కష్టం అవుతుంది. అట్లీస్ట్ ఒకరిద్దరు ఉండి ఫేజ్ అవుట్ చేస్తుంటే బాగుండేది యాక్చువల్గా. బట్ ఇట్ ఇస్ ఛాలెంజ్ ఫర్ ది న్యూ టీమ్. కొత్త కుర్రాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైట్ టైం టు స్టార్ట్ అట్ ఫ్రెష్. చూడాలి మరి ఎట్లా పర్ఫామ్ చేస్తుంది మన టీం. ఓకే సార్, మొత్తం ఈ మొత్తం టీం చూస్తూ ఉంటే వెల్ బ్యాలన్స్డ్ గా ఉంది. మిక్స్ అండ్ మ్యాచ్ లానే అనిపిస్తోంది ఆన్ పేపర్ ఎప్పట్లానే. కానీ మన బ్యాటింగ్ లైనప్ లో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, డీప్ క్వశ్చన్స్ ఉన్నాయి. టూర్ గేమ్స్ లో చూస్తే కరుణ్ నాయర్ నెంబర్ 3లో ఆడినట్టుగా గుర్తు. నాకు నెంబర్ 3లో ఆడాడు, డబుల్ సెంచరీ చేశాడు. కానీ చూస్తా ఉంటే ఇప్పుడు ఆ, అంటే నెంబర్ 3లో ఆడి డబుల్ సెంచరీ చేసి రన్స్ అన్ని స్కోర్ చేసిన తర్వాత నెంబర్ 3లో కరుణ్ నాయర్ ఆడతాడని ఓపెన్ అప్ అవ్వట్లేదు టీం ఇంకా బయటికి. అంటే ఇది ఒక రకమైనటువంటి అనిశ్చితి ఇవ్వదా ప్లేయర్ మైండ్లో, ఎస్పెషల్లీ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ మేకింగ్ ఎ స్ట్రాంగ్ కమ్బ్యాక్? అంటే ఇది ఆ క్లారిటీ అనేది మీకు నాకు లేకపోవచ్చు, టీంలో ఉండుంటది. ఎందుకంటే వీళ్ళు చాలా సీక్రెటివ్ గా చేస్తారు. ఈవెన్ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ జరిగితే కూడా దాంట్లో ఎవరు ఏ పొజిషన్ లో ఆడారు, ఎక్కడ ఏం చేశారు అనేది మనకి ఏమీ బయట పెట్టలేదు. సో వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది. వీ డోంట్ నో. ఒకవేళ సాయి సుదర్శన్ కనుక డెబ్యూ చేసే పరిస్థితి ఉంటే, సాయి సుదర్శన్ ఈజ్ బేసికలీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఓపెనర్ కానీ నెంబర్ 3లో కానీ ఆడతారు కాబట్టి అతను నెంబర్ 3లో ఆడతాడు. కరుణ్ నాయర్ ఎప్పుడు మిడిల్ ఆర్డర్లో ఆడే అలవాటు ఉంది కాబట్టి నాట్ రాంగ్ అతను చేసిన సెంచరీ, ట్రిపుల్ సెంచరీ అగేన్స్ట్ ఇంగ్లాండ్, ఇదే టీంకి అగేన్స్ట్ 2016లో చేసింది కూడా మిడిల్ ఆర్డర్లో ఆడుతూ చేశాడు. సో అతను మిడిల్ ఆర్డర్లో ఆడతాడు అని నేను అనుకుంటాను. మనకి బయటికి చెప్పకపోయి ఉండొచ్చు కానీ ఒకవేళ సాయి సుదర్శన్ కనుక టీంలో ఉంటే కరుణ్ నాయర్ హ్యాస్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 6. ఓకే, సాయి సుదర్శన్ అనేది ఒక వియర్డ్ డిలమాలా అనిపిస్తుంది సార్ కొంచెం. దేనికంటే ఐపీఎల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఈ ఇయర్, ఫైనల్లో కూడా బాగానే ఆడాడు. కానీ ఇప్పుడు అతనికి ప్లేస్ సెట్ చేయాలి అనుకుంటే ఎవరో ఒకరిని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంది, అన్ఫార్చునేట్లీ. ఏమంటారు? అంటే ఇప్పుడు ఆ, గౌతమ్ గంభీర్ రెజ్యూమ్ లో ఎలా ఉందంటే దే ఆర్ బ్యాకింగ్ దేర్ ఇన్స్టిక్ట్. శుభన్ గిల్ రికార్డు గొప్పగా లేదని మనకు తెలుసు, ముఖ్యంగా ఓవర్సీస్ లో. అయినా కూడా అతనికి ఉన్న టాలెంట్ నమ్ముతున్నారు. సాయి సుదర్శన్ కి నెంబర్స్ అంత గొప్పగా ఏమి లేవు, ఫస్ట్ క్లాస్ నెంబర్స్. కానీ ఇంగ్లాండ్ లో కౌంటీకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంగ్లాండ్ స్కోర్డ్ సమ్ హండ్రెడ్స్. అతనికి ఉన్న టాలెంట్ నమ్మి అతన్ని టీంలో తీసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. లేకపోతే జురెల్ లాంటి వాళ్ళు ఈ ఏ మ్యాచెస్ లో చాలా బాగా స్కోర్ చేశారు. ఇప్పుడు సాయి సుదర్శన్ తీసుకుంటే జురెల్ కి టీంలో ప్లేస్ ఉండదు. సో ఆ లెక్కన చూస్తే ఏంటంటే సాయి సుదర్శన్ మీద అతని టాలెంట్ నమ్ముతున్నారు. ఇన్ ఆల్ లైక్లీహుడ్ అతను డెబ్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ టాలెంట్ గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇంకొకటి గుర్తుకొస్తుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా అంటే టీంలో బెస్ట్ ప్లేయర్ని కెప్టెన్ చేయడం అనేది ఒక ఆనవాయితీ. కానీ మొదటిసారి పొటెన్షియల్ ఆధారంగా టీంలో ప్లేయర్ని కెప్టెన్గా చేశారు శుభ్మన్ గిల్ని. అంటే సౌరవ్ గంగూలీ కూడా ఇలాగే అప్పటికే ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్, జస్ట్ శుభ్మన్ గిల్ లాగే 2000లో. కాకపోతే అప్పటి క్రైసిస్ వేరు, ఇప్పటి క్రైసిస్ వేరు. అంటే ఏమనిపిస్తుంది సార్, అంటే ఇది ఎక్స్ట్రా బర్డెన్ ఏమైనా ఉంటుందా శుభ్మన్ గిల్ మీద, లేకపోతే ఆ ఆ హైప్ కి జస్టిస్ చేస్తాడని మీరు భావిస్తున్నారా? ఎలా చూస్తారు? బర్డర్ ఉంటుంది నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐపీఎల్లో అతను లీడ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ టీం ఎలా పర్ఫామ్ చేసినా అతను మాత్రం స్కోర్డ్ వెరీ గుడ్ రన్స్. సో క్యాప్టెన్సీ వల్ల అతని బ్యాటింగ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకి ఎలాంటి ఇండికేషన్ లేదు ఐపీఎల్ పరంగా చూసుకుంటే. అండ్ ఈస్ ప్రూవింగ్ టు బే కామ్ కెప్టెన్. కామ్ గా చాలా బ్యాలెన్స్డ్ గా కనిపిస్తున్నాడు. రిషబ్ పంత్ కి అతనికి బహుశా అదే తేడా. రిషబ్ పంత్ కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి దుద్దుడుకు ధోరణి అతనిలో కనిపిస్తుంది.
బట్ దిస్ మ్యాన్ శుభ్మన్ గిల్ చాలా కూల్ గా ఉంటాడు. ముఖ్యంగా ఇండియన్ టీమ్ క్యాప్టెన్ అంటే మ్యాన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. అంటే ఏ విధంగా కొలీగ్స్ తో నువ్వు బిహేవ్ చేస్తావు. బహుశా హార్దిక్ పాండ్యా వేర్ హీ లాస్ట్ ఇండియా క్యాప్టెన్సీ వాజ్ ఆన్ దట్ కౌంట్ ఓన్లీ. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ప్లేయర్స్ ఈవెన్ ఓపెన్ గా ఒక సీనియర్ ప్లేయర్ లైక్ మొహమ్మద్ షమీని ఐపీఎల్ లో అతని మీద నోరు పారేసుకోవడం మనం చూసాం. సో తన తోటి ప్లేయర్స్ ని, ఎందుకంటే ఎవరికి వాళ్ళు సూపర్ స్టార్స్, ఎందుకంటే దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ, వాళ్ళకి చాలా ఫాలోయింగ్ ఉంటుంది సోషల్ మీడియాలో కానీ బయట కానీ. సో వాళ్ళు ఎవరు కూడా క్యాప్టెన్ వాళ్ళ మీద చాలా గట్టిగా మాట్లాడడం అన్ని సహించలేదు. సో ఒక బ్యాలెన్స్డ్ గా మ్యాన్ మేనేజ్మెంట్, ఎవరితో ఎలా డీల్ చేయాలి, యశస్వి చేసే వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, ఒక సీనియర్ ప్లేయర్ లైక్ జడేజాతో ఎలా డీల్ చేయాలి, ఇలాంటి వాటి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో బహుశా ఆ బేసిస్ మీద అతన్ని సెలెక్ట్ చేశారు. ఇంకా అతని పర్ఫార్మెన్స్ బాగలేదంటే ఓకే, అతను హీ కెన్ ఇంప్రూవ్. అతను కూడా టాలెంట్ చూస్తే అంటే ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్ థింగ్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు ఎవరైతే ఫ్యాబ్ 4 ప్లేస్ లో కొత్త ఫ్యాబ్ 4 లో వస్తే దాంట్లో గిల్ కూడా ఉంటాడు ఖచ్చితంగా. సో అలాంటి ప్లేయర్ అతని ఎబిలిటీని బిలీవ్ చేస్తారు టీం. తర్వాత అతను క్యాప్టెన్ గా ఇప్పుడు పంత్ కంటే అతనే బెటర్ అని ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఆ బేసిస్ మీద అతన్ని సెలెక్ట్ చేసినట్టుగా ఉన్నారు. బౌలర్ల సంగతి వస్తే మనకి ఆస్ట్రేలియా వాళ్ళు బాగా మేనేజ్ చేశారో అనిపిస్తుంది. దేనికంటే వాళ్ళు చూస్తే మీకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ ఎవరైనా రెస్ట్ తీసుకొని ఇంజూరీ అయినా వచ్చే స్కాట్ బౌలర్ వాళ్ళకన్నా డేంజరస్ గా ఉంటాడు. అంటే అటువంటి ఒక స్ట్రాటజీ మన వాళ్ళు చేయలేకపోవడం వల్ల బుమ్రా మీద వన్ మ్యాన్ బౌలింగ్ ఆర్మీ కింద అయిపోయింది మనది. అంటే ఇక్కడి నుంచైనా అటువంటి స్ట్రాటజీ ఏదన్నా తీసుకుంటే బెటర్ అంటారా? అంటే మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. వన్ మ్యాన్ బౌలింగ్ ఆర్మీ ఉంది ఆస్ట్రేలియాకి. స్టార్క్ ఎంత ఇంపార్టెంట్, కమిన్స్ అంత ఇంపార్టెంట్, హ్యాజల్వుడ్ అంత ఇంపార్టెంట్. వాళ్ళు రొటేట్ చేయడానికి, వాళ్ళకి సఫిషియంట్ రెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకి బుమ్రాకి నెక్స్ట్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్ కి బోలెడంత గ్యాప్ ఉంది. అందుకని బుమ్రాని ప్రతి మ్యాచ్ లో ఆడించాలని చెప్పి మన టీం అనుకుంటుంది. ఆల్ ఫార్మాట్స్ లో ఆడించాలని కూడా అనుకుంటుంది. సో దానివల్ల అతని వర్క్ లోడ్ మనం మేనేజ్ చేయలేకపోతుంది. కానీ ఇది హై టైం. ఇప్పుడైతే బుమ్రాకి స్వైగా చెప్పాడు. తర్వాత టీం కూడా రిలైజ్ అయింది ఏంటంటే అతను 5 టెస్టులు ఆడిస్తే అది మీకు చాలా ప్రమాదకరం. చాలా జాగ్రత్తగా అతన్ని హ్యాండిల్ చేయాలని వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఐ థింక్ దే ఆర్ నౌ రియలైజ్డ్. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఆస్ట్రేలియాలో అతను 5 టెస్టులు ఆడించే ప్రయత్నం చేయడంతో అతను బ్రేక్ డౌన్ అయ్యాడు. సో ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. అంటే ఇంకొంచెం హైండ్ సైట్ లో చూస్తేనండి, గ్రీన్ టాప్ ఉంటే బుమ్రాని డ్రాప్ చేయడం బెటర్ ఏమో అనిపిస్తోంది. ఎందుకంటే గ్రీన్ టాప్ మీద ఉన్నప్పుడు మామూలు బౌలర్స్ కూడా పులుల్లానే ఉంటారు. ఫ్లాట్ వికెట్ కానీ లేదా ఏదైనా డ్రై కండిషన్స్ లో బుమ్రా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తోంది. ఏమంటారు? డ్రై కండిషన్ లో బుమ్రా ఏం చేస్తారు? బుమ్రా కూడా పెద్ద, అంటే అతనికి ఎంత స్కిల్ లెవెల్ ఎంత ఉన్నా కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ లాజిక్. ఎందుకంటే మీకు అలాంటి పిచ్ మీద చూడండి, మీరు పెత్తులో ఏమైంది, మనం 150కి ఆల్అౌట్ అయ్యాం ఫస్ట్ బ్యాటింగ్ చేసి. బట్ బుమ్రా ఉండబట్టి వాళ్ళని 104కి ఆల్అౌట్ చేశాడు. ఆ మ్యాచ్ మనం గెలిచాం. సో ఎక్కడైతే ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువ హెల్ప్ ఉంటుందో యువర్ బెస్ట్ బౌలర్ షుడ్ ప్లే దే. అంతేగాని ఫ్లాట్ వికెట్ మీద ఈ ప్లే కుల్దీప్ యాదవ్ అనదర్ మ్యాచ్ విన్నర్. అంతే తప్ప బుమ్రాని ఫ్లాట్ వికెట్స్ మీద ఆడించడం దర్ ఇస్ నో మీనింగ్. బెస్ట్ ఎక్కడైతే ఫాస్ట్ బౌలర్ కి సూటబుల్ కండిషన్స్ ఉంటాయో దేర్ యూ ప్లే బుమ్రా. రైట్. హర్షదీప్ సింగ్ విషయం ఏంటి సార్? అసలు టెస్ట్ మ్యాచ్ పనికొస్తాడంటారా? అంటే 20-25 ఓవర్స్ ఒక రోజులో వేసే సత్తా ఉందా ఈ కుర్రోడ్లో? అదే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఆ లాంగ్ స్పెల్స్ టెస్ట్. ఇప్పుడు అక్కడ 4 ఓవర్లు స్ప్రెడ్ ఓవర్ 2 స్పెల్స్, ఇక్కడ ఫస్ట్ లో 2 ఓవర్లు వేయడం, దాంట్లో ఆ లెవెల్ మెయింటైన్ అవుతుంది. కానీ అతనికి ఉన్న ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ తక్కువ. దానివల్ల అతను ఎంతవరకు, అందుకే లేకపోతే ఏంటంటే హీ కెన్ స్వింగ్ ద బాల్. అదైతే మనం వైట్ బాల్ ని ఐపీఎల్లో వైట్ బాల్ కొకబుర్ర బాల్ 4-5 ఓవర్ల కంటే ఎక్కువ స్వింగ్ కాదు. కానీ అతను అక్కడ కూడా బాల్ ని 2 వైపులా ఇన్ స్వింగర్ అవుట్ స్వింగర్ వేయడం అనేది మనం చూసాం. ఆ అబిలిటీ ఉంది అతనికి. కానీ అతను లాంగ్ స్పెల్స్ వేయగలడా అనేదే ఒక సమస్య. సో దానికోసం అయితే హీ ఆల్సో ప్లేడ్ సమ్ కౌంటీ క్రికెట్. చాలా ఎక్కువ మ్యాచ్లు కాదు, ఒక కౌంటీకి 3-4 మ్యాచ్లు ఆడినట్టున్నాడు. ఇంగ్లాండ్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అతన్ని ఒక గ్రూప్ చేద్దాం తీసుకెళ్లారు. అతను స్ట్రైట్ అవే 11 లోకి వస్తాడో నాకు నమ్మకం లేదు. అతను కూడా ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ ప్లేసెస్ లైక్ ఇంగ్లాండ్ వేర్ బాల్ విల్ స్వింగ్ అనే ఒక ఉద్దేశంతో అతన్ని తీసుకెళ్ళినట్టుగా ఉన్నారు. మనకి ఒకప్పుడు ఇంగ్లాండ్ చూస్తే వోక్స్ అండ్ ఫోక్స్ అనే కాంబినేషన్ ఉండేదండి. అంటే ఒకళ్ళేమో బ్యాటింగ్ ఆల్రౌండర్, ఇంకోళ్ళేమో బౌలింగ్ ఆల్రౌండర్. ఇప్పుడు మనకి నితీష్ కుమార్ రెడ్డి అలాగే శార్దుల్ ఠాకూర్
వీళ్ళిద్దరు కూడా సిమిలర్ జోడెద్దులాగా టీంకి కలిసి వచ్చేలాగా ఉంది. ఈ స్ట్రాటజీ ఏమైనా ఏంటి అంటే ఇద్దరిని ప్లే చేస్తే ఒకళ్ళు బ్యాటింగ్ ఆల్రౌండర్, ఒకళ్ళు బౌలింగ్ ఆల్రౌండర్, జడేజాని డ్రాప్ చేసి నితీష్ కుమార్ రెడ్డిని ప్లే చేసి అక్కడ ఆ రకంగా బౌలింగ్ లెంత్ అవుతుంది, బ్యాటింగ్ లెంత్ అవుతుంది. ఇంగ్లాండ్ ఎలాగో మనకి ఫాస్ట్ బౌలింగ్ స్వింగ్ అనుకూలిస్తుంది కదా, అది ఏదైనా చూడొచ్చా మనం అలాంటి స్ట్రాటజీ ఏదైనా? I don't have a great impression on నితీష్ కుమార్ రెడ్డిస్ బౌలింగ్. అతను బౌలింగ్ చాలా ఉపయోగం. అతను రిలీఫ్ బౌలర్గా ఉంటాడు. అంటే బౌలర్ ఎండ్ మార్చడం కోసం, లేకపోతే న్యూ బాల్ దగ్గర పడుతుంది అనుకోండి, దగ్గర పడుతున్నప్పుడు మీ ఫాస్ట్ బౌలర్స్ ఫ్రెష్గా ఉంచాలి. అప్పుడు ఈ కెన్ గివ్ 4-5 అవర్స్ స్పెల్ ఇస్తే అతను ఒక మరో వికెట్లో ఒక స్పిన్నర్ వేయడం, అట్లాంటి రిలీఫ్ బౌలర్గా తప్ప నితీష్ కుమార్ రెడ్డి మనకి చాలా అంటే పార్ట్నర్షిప్ బ్రేకర్గా అలా ఉంటాడని నాకేం నమ్మకం లేదు. సో వాళ్ళిద్దరిని ఒకే గాట కట్టడం కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు బిలీవ్ దట్ నితీష్ కుమార్ రెడ్డి ఇస్ ఎ బ్యాట్స్మెన్ హూ కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ అవర్స్, లేదా ఒక 5-6 అవర్స్ ఇవ్వగలడు అని చెప్పి. షార్దుల్ ఠాకూర్ ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్ హూ కెన్ బి అవర్ ఫోర్త్ సీమర్. అతనికి ఆ రికార్డు కూడా పార్ట్నర్షిప్ బ్రేకర్గా, బ్యాట్ విత్ ద గోల్డెన్ ఓవర్ అంటామలో. సో అతను ఈజ్ ఎ బెటర్ బెట్ ఇప్పుడున్న ఫామ్లో అని అనిపిస్తుంది నాకు. లేదు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ కావాలి మాకు, నెంబర్ 8 దాకా మాకు బ్యాటింగ్లో మా ముందున్న బ్యాట్స్మెన్ మీద అంత నమ్మకం లేదనుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఆడించుకోవాలి. వాళ్ళిద్దరిలో ఒకరిని ఆడించుకునే పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా ఇద్దరు ఆడే సినేరియో చాలా రేర్గా మనం చూస్తాం. ఇద్దరు ఆడడం అనేది, ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి దాన్ని హీ హాస్ టు బ్యాట్ లైక్ జస్ట్ బ్యాట్స్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. సో మీకు నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉండి, అండ్ షార్దుల్ ఠాకూర్ కెనాట్ బి యువర్ థర్డ్ సీమర్, ఈ కెన్ ఓన్లీ అట్ బెస్ట్ కెన్ బి యువర్ ఫోర్త్ సీమర్ అంతవరకే. సో అందుకని నితీష్ కుమార్ రెడ్డి కేవలం బ్యాటింగ్ కోసం ఆడించుకోవాలంటే యూ కెన్ ప్లే బోత్ ఆఫ్ దెమ్, అంతే తప్ప వాళ్ళిద్దరూ ఆడే సినేరియో నాకైతే కనబట్లేదు. సార్ మన టీంకి ట్రెడిషనల్గా అంటే చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఏకీభవిస్తారు కూడా, కొత్త ఫాస్ట్ బౌలర్ ఎవరైనా వస్తే అవతల టీంలో వరుసగా వికెట్లు సమర్పించేస్తూ ఉంటారు. ఈసారి ఇంగ్లాండ్ టీం చూస్తే చాలా మంది కొత్త కొత్త ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అటువంటి డేంజర్ బెల్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారు ఈసారి? ఉంటుంది. అది మన టీం కన్నా కాదు, ఏ టీం కన్నా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఇప్పుడు క్రికెట్ అంతా కూడా ఈ అనలిటిక్స్ మీద బేస్ అవుతున్నారు. అంటే ఆ బౌలర్ని బాగా స్టడీ చేయడం, అతని స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అతను ఏ లెంత్ వేస్తాడు, అలాంటివన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. కాబట్టి మీరు కొత్త బౌలర్స్ ఇప్పుడు ఉన్నారు టీంలో. ఐ థింక్ శామ్ కుక్ అయితే వాళ్ళు ఆడించట్లేదు, మరొక బౌలర్ని టగ్ అనే బౌలర్ని ఆడిస్తారు. ఆల్రెడీ వాళ్ళు 11 వచ్చేసింది. సో అలాంటి ఒక బౌలర్కి ఉంటుంది కొంత ఎడ్జ్, అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తన విషయంలో తెలియదు, ఒక అన్నోన్ క్వాంటిటీ. సో అతను ఫేస్ చేయడంలో డెఫినెట్గా కొంచెం ఇబ్బంది పడతారు. బట్ ఎనీవే వారికి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లాండ్ బౌలర్స్కి అక్కడ కండిషన్స్ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. బాల్ ఎట్లా ఏ లెంత్ వేయాలి, ముఖ్యంగా దే బిలీవ్ ఇన్ దట్ కారిడార్ ఆఫ్ అన్సర్టనిటీ అంటే అవుట్ సైడ్ ద ఆనర్, అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్. ఒక డౌట్ క్రియేట్ చేస్తారు బ్యాట్స్మెన్కి, అది ఆడాలా వద్దా అనేది. సో ఆ టీజింగ్ లైన్ పట్టుకుంటారు వాళ్ళు. దానికి పర్ఫెక్ట్ లెంత్ కూడా వాళ్ళు తెలుసు. ఏ లెంత్లో వేస్తే, మోస్ట్లీ ఫుల్లర్ లెంత్ వేస్తే వాళ్ళకి స్లిప్స్లో 4 ఫీల్డర్స్ పెట్టుకుని వాళ్ళు అదే స్ట్రాటజీతో వెళ్తారు ఏ బౌలర్ అయినా. అది కండిషన్స్ కనుక హెల్ప్ఫుల్గా ఉన్నాయి, క్లౌడ్ కవర్ ఉందంటే ఈవెన్ అన్ ఆర్డినరీ బౌలర్ కెన్ బికమ్ ఏ బిగ్ థ్రెట్ ఫర్ అస్. సో అలాంటి ఒక ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఏంటంటే మన బ్యాట్స్మెన్ చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు నో వేర్ యువర్ ఆఫ్ స్టంప్ ఈస్. మీ ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందని తెలియాలి. యూ హ్యావ్ టు ప్లే క్లోజ్ టు ద బాడీ అండ్ యూ హ్యావ్ టు ప్లే ద బాల్ వెరీ లేట్. అంత లేట్గా నేను ప్రాక్టీస్ మ్యాచ్లో చూశాను. రాహుల్ స్కోర్డ్ 100, అతను హీ వాజ్ ప్లేయింగ్ ద బాల్ వెరీ లేట్. కరుణ్ నాయర్ స్కోర్డ్ 40 సెకండ్ మ్యాచ్లో కాస్త క్లౌడీ కండిషన్స్ ఉన్నప్పుడు. సో ఇఫ్ యూ ప్లే ద బాల్ లేట్ మీకు ఎక్స్ట్రా టైం ఉంటుంది. యూ కెన్ నో ఆ బాల్ స్వింగ్ కానీ మూవ్మెంట్ కానీ కవర్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సో అలాంటి బేసిక్స్ కనుక ఐపీఎల్ ఏంటంటే యూ ప్లే అవే ఫ్రమ్ ద బాడీ, యూ ప్లే విత్ యువర్ హ్యాండ్స్ మోస్ట్లీ, యూ డోంట్ యూజ్ యువర్ ఫుట్ వర్క్. కానీ ఇక్కడ అలా కాదు, క్లోజ్ టు ద బాడీ ఆడాలి. ఐపీఎల్లో ఉన్న వైట్ బాల్ బ్యాట్ హ్యాబిట్స్ అన్ని వదిలేస్తే ఇంగ్లాండ్ బౌలర్స్ ఫేస్ చేయడం మన వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉండదు. మనకి 2 బౌలింగ్ లైనప్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు. అంటే ఏ సిరీస్ కి కూడా మనం అలా ఆలోచించలేదు ఫస్ట్ టైం. దేనికంటే బుమ్రా ఆడినప్పుడు ఒక బౌలింగ్ లైనప్ ఉంటుంది, బుమ్రా ఆడనప్పుడు ఇంకో బౌలింగ్ లైనప్ ఉంటుంది. అంటే మీరు ఏమన్నా ఊహించగలరా, బుమ్రా ఆడితే వీళ్ళు ఆడే అవకాశాలు ఉన్నాయి, బుమ్రా లేకపోతే వీళ్ళు ఆడే అవకాశాలు ఉన్నాయి?
బుమ్రా లేకపోతే బుమ్రా ప్లేస్ లో నా దృష్టిలో ఆకాష్ దీప్ విల్ కమిట్ ద పిక్చర్, నాట్ హర్షదీప్ సింగ్. ఆకాష్ దీప్ ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్ లో ఆడాడు, ప్రూవ్ చేసుకున్నాడు. న్యూ బాల్ తో చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ వేయాలి ఈవెన్ ఇండియన్ పిచెస్ అని చెప్పి ఆకాష్ దీప్ ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి బుమ్రా ప్లేస్ లో అతను ఫిల్ చేస్తాడు. అలాగే నేనేమనుకుంటానంటే బుమ్రా లాంటి ఒక మ్యాచ్ విన్నర్ లేని పక్షంలో ఆ మ్యాచ్ లో బుమ్రాని నేను ఇంతకుముందు కూడా నేను అనుకున్నట్టుగా ఎక్కడైతే ఫ్లాట్ కండిషన్స్ ఉంటాయో, డ్రై పిచెస్ ఉంటాయో అక్కడ బుమ్రాని పక్కన పెడతారు. అలాంటప్పుడు కుల్దీప్ని మీరు సెకండ్ స్పిన్నర్ గాను లేకపోతే జడేజా డ్రాప్ చేసి కుల్దీప్ ఆడించుకోవాలి. కుల్దీప్ కెన్ గివ్ యూ దోస్ మ్యాచ్ విన్నింగ్. ఇక టెస్ట్ మ్యాచ్ మీరు గెలవాలంటే యూ హ్యావ్ టు పికప్ 20 వికెట్స్. 20 వికెట్స్ తీయడానికి మీకు బుమ్రా లాంటి ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్, వికెట్ టేకింగ్ బౌలర్ కావాలి. బుమ్రా లేని పక్షంలో కుల్దీప్ కోసం వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువ డ్రాలు అవ్వట్లేదు, అన్లెస్ వర్షం పడి చాలా ఎక్కువ వస్తే టెస్ట్ మ్యాచ్లు 3 లేదా 4 రోజులు అయిపోతుంది. సో మీరు మ్యాచ్ గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. 20 వికెట్లు తీయగల బౌలర్స్ మీకు ఉంటారు. బుమ్రా లేని పక్షంలో మనకు అది పెద్ద లోటుగా ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు ప్లే సంబడి లైక్ కుల్దీప్ యాదవ్ టు గెట్ దోస్ 20 వికెట్స్. జడేజాని కూడా డ్రాప్ చేస్తున్నారని ఒక రూమర్ వచ్చింది. జడేజాని డ్రాప్ చేసి ఎవరిని ఆడించే అవకాశం ఉందంటున్నారు ఒకవేళ డ్రాప్ చేయాల్సి వస్తే? జడేజా డ్రాప్ చేస్తే కుల్దీప్ ఆడించాలి అంటే ఒక స్పిన్నర్ తోనే వెళ్ళాలనుకుంటే అంటే అది ఒక పాజిటివ్ మూవ్. ఎందుకంటే మీరు వికెట్స్ కోసం చూస్తారు, 20 వికెట్స్ తీసి మ్యాచ్ గెలవడం కోసం ట్రై చేస్తారు అనుకోవాలి. అలా కాకుండా వాషింగ్టన్ సుందర్ తీసుకొస్తే అది నాకెందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. జడేజా కొంత ఎక్స్పీరియన్స్ కానీ వాషింగ్టన్ సుందర్ నెవర్ ప్లేడ్ ఎనీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇన్ ఇంగ్లాండ్. సో వాషింగ్టన్ కంటే కూడా వాషింగ్టన్ తీసుకొస్తే మాత్రం అది చాలా డిఫెన్సివ్ మూవ్ గానో అది అనవసరమైన మూవ్ గా కనిపిస్తుంది. అయితే మనకు వస్తున్న వార్తలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఫామ్ విషయంలో కాదు, అతని కొన్ని ఈక్వేషన్స్, టీమ్ ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ ఏంటో మనకు తెలియదు. మరి నిజంగా అది డ్రాప్ చేస్తే చాలా సెన్సేషనల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది సీనియర్స్ లేరు. జడేజాని కూడా పక్కన పెడితే దానికి దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ రీజన్ అనేది చెప్పాలి. మరి ఎందుకు జడేజాని పక్కన పెట్టారు? ఎందుకంటే జడేజా ఒక పర్మనెంట్ ఫిక్చర్. ఎందుకంటే అతను నాట్ ఓన్లీ ఒక బౌలర్ గానే కాదు, బ్యాట్స్మెన్ గా ఇంగ్లాండ్ లో బౌలర్ రన్స్ చేశాడు. ఆఫ్ లేట్ అతను ఈ కెన్ కమిట్ టు ద టీమ్ జస్ట్ ఫర్ హిస్ బ్యాటింగ్. బౌలింగ్ అవసరమే లేదు, అంత మంచి బ్యాటింగ్ చేస్తాడు ముఖ్యంగా ఓవర్సీస్ లో. సో అలాంటి ప్లేయర్, వండర్ఫుల్ ఫీల్డర్. అది కాక ఓవర్ రేట్ విషయంలో కూడా అతను ఏంటంటే చాలా క్విక్ గా 1.5 minutes వేస్తాడు ఒక ఓవర్. సో ఓవర్ రేట్ విషయంలో కూడా అతను మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాడు. సో అలాంటప్పుడు జడేజా డ్రాప్ చేయడానికి నిజంగా డ్రాప్ చేయాల్సి వస్తే ఆ స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఏదో మనకు కూడా తెలియాల్సిన అవసరం. ఇంగ్లాండ్ సిరీస్ అంటే ప్రతిసారి గెలవడం కష్టమేమో అనే ఒక డౌట్ తో స్టార్ట్ చేస్తాము. కానీ ఈసారి ఎక్కడో మన వాళ్ళు సరిగ్గా ఆడితే ఈ కుర్రోళ్ళు కూడా గెలిచే అవకాశం ఉందేమో అనే ఒక చిన్న హోప్ కలుగుతుంది సార్. దేనివల్ల అంటారు? చాలా ఎవరిని అడిగినా ఇది చెప్తున్నారు. నాకైతే అంత హోప్స్ ఏమి లేవు వీళ్ళు గెలుస్తారు. ఎందుకంటే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్. సో మీరు ఇదే ఇంటెన్సిటీ లెవెల్ 5 టెస్ట్ మ్యాచ్లో మెయింటైన్ చేయాలి. ఎక్కడో చోట వాళ్ళకి అనుకూలమైన కండిషన్స్ దొరికితే అక్కడ దే కెన్ కమ్బ్యాక్ అనర్స్. చాలా స్ట్రాంగ్గా కమ్బ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే సిరీస్ గెలవడం ఓడడం కంటే కూడా యంగ్ టీంకి వాళ్ళకి టైం ఇవ్వాలి. కొన్ని ఇన్స్పిరేషనల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఈ టీంలో ఎక్స్పీరియన్స్ లేదు కానీ బోల్డ్ అంత టాలెంట్ ఉంది. శుభన్ గిల్ కానీ, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ బ్యాటింగ్ విషయంలో. అలాగే బౌలింగ్ విషయంలో బుమ్రాతో పాటు సిరాజ్ గారి, కుల్దీప్ యాదవ్, జడేజా వీళ్ళందరూ కూడా చాలా చాలా టాలెంటెడ్ పీపుల్. వీళ్ళందరి నుంచి కొన్ని ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. చాలా చాలా ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అది తప్పిస్తే సిరీస్ గెలిచేస్తారు అనే భ్రమలైతే నాకేం లేవు. గెలవకపోయినా మనమే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్లో మనం ఎన్నిసార్లు గెలిచాం? 19 సిరీస్లు ఆడితే 3 గెలిచాం. లాస్ట్ టైం గెలిచింది 2007లో. తర్వాత మహాబాలు ధోని క్యాప్టెన్సీలో కానీ, గంగూలీ క్యాప్టెన్సీలో కానీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎవరి క్యాప్టెన్సీలో మనం ఇంగ్లాండ్లో ఎప్పుడు గెలవలేదు. సో అందుకని ఈ యంగ్ టీం గెలిచేస్తుంది, బ్రహ్మాండంగా ఇంగ్లాండ్ ఓడించేస్తుంది అని అనుకోవడానికి లేదు. వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్. వాళ్ళ బౌలింగ్ వీక్గా ఉంది నేను ఒప్పుకుంటాను, కానీ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వాళ్ళ బౌలర్స్కి అక్కడ కండిషన్స్ బాగా తెలుసు. కొట్టి రిపీట్ వాళ్ళు అక్కడ ఎలాంటి బౌలింగ్ వేయాలో వాళ్ళకి తెలుసు. సో ఇంగ్లాండ్ ఐ థింక్ ఇటీవల కాలంలో 1-2 సిరీస్లు తప్ప గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడు ఓడిపోలేదు. ఒకే ఒక సిరీస్ ఓడిపోయినట్టుగా ఉన్నారు వాళ్ళ హోమ్లో దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. లైక్ ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండియా. అందుకని వీళ్ళ గురించి ఏంటంటే మనం అనుకునేది వాళ్ళు తక్కువ మార్జిన్తో ఓడిపోవడంతో పాటు ఫైట్ ఇచ్చి ఓడిపోతే వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ దేర్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మనం ట్రాన్సిషన్లో ఉన్నాం. మీరు ఎంతమంది చెప్పినట్టుగా ఈ ట్రాన్సిషన్లో మనం వీళ్ళకి కొంత టైం ఇవ్వాలి.
కెప్టెన్ గిల్ కానీ మిగతా టీం కానీ ప్రాపర్ 11 అరైవ్ కావడానికి, ప్రాపర్ కాంబినేషన్ తయారు చేసుకోవడానికి ఇది ఒక కొత్త ప్రయత్నం అది. అంతేగాని దీని గురించి నాకైతే బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ టీమ్ టు పర్ఫార్మ్ వెల్. ఎందుకంటే యంగ్స్టర్స్, వాళ్ళకి ఆ పాత బ్యాగేజ్, ఓల్డ్ బ్యాగేజ్ ఉండదు. సో వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ బాగా పర్ఫార్మ్ చేసి వాళ్ళ ప్లేస్ టీంలో సిమెంట్ చేసుకోవడానికి. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా అతని ప్లేస్ కూడా గ్యారంటీ లేదు. మొన్న ఆస్ట్రేలియా టూర్లో కూడా అతను డ్రాప్ చేశారు. వీళ్ళందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉపయోగించుకుంటారు. వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇంకా రిజల్ట్ విషయంలో ఐఎమ్ నాట్ ఓవర్లీ బాదర్ అబౌట్ ది రిజల్ట్ ఏమైనా వాళ్ళు కానీ వీళ్ళు కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ మనకి ప్రతి సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు సరదాగా, అంటే చిన్నప్పటి నుంచి అందరికి అలవాటే, ఈ సిరీస్లో ఒక ఇద్దరు బ్యాట్స్మెన్ ఇండియా తరపు నుంచి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా బాగా షైన్ అవుతారు, మేబీ టాప్ 2 రన్నర్స్గా వీళ్ళు ఉండొచ్చు అని మీకు నమ్మకం కలిగిస్తున్న బ్యాట్స్మెన్ ఎవరు మన ఎంటైర్ లైనప్లో? కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్, వీళ్ళిద్దరూ డెఫినెట్గా షైన్ అవుతారు. శుభ్మన్ గిల్ కి మీద, యశస్వి జైస్వాల్ మీద కూడా నాకు హోప్స్ ఉన్నాయి. జైస్వాల్ అడాప్ట్ చేసుకుంటే అతను ఏంటంటే కొంచెం ఓవర్ అగ్రెసివ్గా వెళ్తాడు. కానీ లాస్ట్ టైం ఇంగ్లాండ్ మీద 2 డబుల్ సెంచరీ చేశాడు హోమ్లో. అక్కడ కూడా ఏంటంటే అతను కొంచెం తన గేమ్ని, తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుని అక్కడ సిచ్యుయేషన్ హీ హ్యాస్ టు రెస్పెక్ట్ ది కండిషన్స్ రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి మన బ్యాట్స్మెన్. సో ఇండియాలో ఆడంటే మేము బ్యాట్ ఊపుతాం, అవుట్ సైడ్ వస్తామంటే అక్కడ ఈజీగా మేము దొరికిపోతాం. సో అలాంటి కొన్ని కండిషన్స్ రెస్పెక్ట్ చేస్తూ ఉంటే జైస్వాల్ ఈజ్ హ్యావింగ్ అన్ యావరేజ్ ఆఫ్ 50 ఆఫ్టర్ ఏ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టెస్ట్ కెరియర్. సో అలాంటి ఒక బ్యాట్స్మెన్ జైస్వాల్ మీద కూడా, గిల్ కంటే కూడా జైస్వాల్ మీద మనకు ఎక్కువ హోప్స్ ఉన్నాయి. అలా కరుణ్ నాయర్ కూడా 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడతాడు, చాలా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడతాడు కూడా నాకు హోప్స్ ఉన్నాయి. సాయి సుదర్శన్ కూడా ఒక ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ గా కనిపిస్తాడు. బౌలర్ రన్స్ చేయకపోవచ్చు, బట్ అతన్ని కూడా మంచి ప్రామిస్ చూపిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. బౌలర్స్ విషయానికి వస్తే సార్, ఓకే, నెంబర్ 1 బుమ్రాకి ఎక్కువ వికెట్స్ వస్తాయని ఆశిద్దాము. పోనీ మీ దృష్టిలో నెంబర్ 1 and 2 ఎవరు ఉంటారు? సిరాజ్. బుమ్రా తర్వాత సిరాజ్ ఓకే, లాస్ట్ ఆస్ట్రేలియా టూర్లో ఫెయిల్ అయ్యాడు, కానీ తర్వాత ఐపీఎల్లో మంచి రిథంలోకి వచ్చాడు. పేస్ ఈజ్ అప్. అతను ఇప్పుడు బెటర్గా బౌలింగ్ చేస్తాడు కాబట్టి సిరాజ్కి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అక్కడ ఇంగ్లాండ్లో కూడా హెస్ పర్ఫార్మ్ వెల్. సో ఐ థింక్ సిరాజ్ ఈజ్ ద నెంబర్ 2 అని అనుకుంటున్నాను. కేవలం గంభీర్ మనకి కోచ్ కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతాను. ఎప్పటివరకు నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగలేదు. ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్ కానీ, షాక్స్ కానీ, అంటే ప్రిపేర్డ్గా ఉండాలా మనం చూడడానికి? డెఫినెట్గా ఉండాలి. గంభీర్ ఎప్పుడు ఎలా చేస్తాడో ఏమి తెలియదు. ఎవరు ఆడిస్తాడో, ఎవరు పక్కన పెడతాడో, ఎందుకు పక్కన పెడతాడో ఏమి తెలియదు. దానికి ఎలాంటి మనకి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. సో కొన్ని అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ గంభీర్స్ కోచింగ్ స్ట్రీట్. దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దానికి అలాంటి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ గంభీర్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు, బాగానే ఉంది, కానీ టెస్ట్ మ్యాచ్ల్లో అతని రికార్డ్ చాలా పూర్గా ఉంది. సో గిల్కి కానీ గంభీర్ కానీ ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. సో దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్స్. పర్టికులర్లీ గంభీర్. గిల్ అంటే కొత్తవాడు, అతనికి కొంత టైం ఇవ్వాలి. బట్ గంభీర్ మాత్రం ఇక్కడ కూడా ఫెయిల్ అయితే, అంటే టీం బాగా పర్ఫార్మ్ చేస్తే పర్వాలేదు, కానీ దారుణంగా ఓడిపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో గంభీర్ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగేయాల్సి అవసరం ఉంటుంది. అంతేగాని అతని ఫ్యాన్సీలు హర్షిత్ రాణాని సడన్గా తీసుకురావడం, లేకపోతే ఇంకొన్ని జడేజాను పక్కన పెట్టడం, ఇలాంటివన్నీ సడన్ డెసిషన్స్ తీసుకుంటే అవి బెడ్స్ కొట్టే ప్రమాదం చాలా ఉంది. అంటే హర్షిత్ రాణా కాంకంట్రమ్ ఏంటి సార్ అసలు? అంటే దేనికంటే టాల్ ఫాస్ట్ బౌలర్ ఓకే, అగ్రెసివ్గా హిట్ ద డెక్ బౌలర్ ఓకే, ఆస్ట్రేలియా తీసుకెళ్లారు, సౌత్ ఆఫ్రికా తీసుకెళ్లారంటే ఓకే, కానీ ఇంగ్లాండ్కి సడన్గా తీసుకెళ్లారంటేనే నాకు కొంచెం షాక్. అదే దట్ ఈస్ మై ఫస్ట్ షాక్, ఆనెస్ట్గా చెప్పాలంటే. అదే దానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు టాల్ బౌలర్ అంటే ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ టాల్, ఈజ్ ఆల్సో హిట్ ద డెక్ బౌలర్, మంచి పేస్ ఉంది అతను కూడా. హర్షిత్ రాణానే ఎందుకు అరే నాకు కూడా ఏం అర్థం కాదు. కొంచెం బెటర్గా బ్యాటింగ్ చేస్తాడా, ఏమంత గొప్ప బ్యాటింగ్ చేస్తాడు అతను ఆడిన 2 టెస్టులు, నాట్ డన్ వండర్స్ విత్ ద బ్యాట్. బౌలింగ్లో కూడా 2 టెస్టులో 4 వికెట్లు తీశాడు. ఇక్కడ ఇండియా ఏ తరఫున ఆడిస్తే 1 వికెట్ తీశాడు. సో ఏ బేసిస్ మీద అతన్ని మళ్ళీ హఠాత్తుగా టీంలో చేర్చాడు? సర్ఫరాజ్ ఖాన్ ఇండియా ఏ తరఫున ఆడి ఒక 95 చేశాడు, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ఒక క్విక్ ఫైర్ 100 కొట్టాడు. అలాంటి ప్లేయర్ని పక్కన పెట్టారు. మరి ఎందుకు ఈ పర్ఫార్మెన్స్, ఎందుకు మీరు ప్రాక్టీస్ మ్యాచ్లు ఎందుకు ఆడుతున్నారు? వాటి ఉద్దేశం ఏంటి? ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకున్న విషయం ఏంటి? సో టాలెంట్ ఎవరికి ఉంది, ఎవరు రేస్లో
వద్దుంటారని కదా, వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్ వాల్యూ ఇవ్వకపోతే దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ ప్లేయింగ్ దోస్ మ్యాచెస్ కదా. చూద్దాం సార్ మరి ఇంకేవేమి షాకులు చూస్తామో, లేదా ఎవరైనా ఫామ్ లేని బ్యాట్స్మెన్ ని మన వాళ్ళు ఫామ్ లోకి తీసుకొస్తారా, లేదా కొత్త బౌలర్ ని రంగంలోకి బాగా ఫేమస్ చేస్తారా, లేదా మన వాళ్ళే కాలర్ ఎగరేసేలా చేస్తారా అనేది త్వరలోనే తెలుస్తుంది సార్. అయితే ఒకటే కార్తిక్, ఇది ఏమంటే ఇదే అవుతుంది. గంభీర్ సడన్ గా వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చాడు. వాషింగ్టన్ సుందర్ టెస్ట్ మ్యాచ్ లో బ్రహ్మాండంగా బౌలింగ్ వేశాడు. అశ్విన్ కంటే బెటర్ అనిపించాడు, బాగానే ఉంది. కానీ రిజల్ట్ వచ్చిందో మరి న్యూజిలాండ్ తో 3-0 ఓడిపోయారు. అవును. సో ఒకటి రెండు నిర్ణయాలు, అంటే ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక మాస్టర్ స్ట్రోక్ అనుకుంటే ఆ మాస్టర్ స్ట్రోక్ షుడ్ హెల్ప్ ద టీమ్ టు విన్ ద సిరీస్. అంతేగాని ఒక ప్లేయర్ ని సడన్ గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి అతన్ని హీరో చేశాను నేను అనుకుంటే అది అది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యువర్ కాజ్. మీరు సిరీస్ గెలిపించగలగాలి. మీరు తీసుకొచ్చిన ఆ మార్పు ఏదైతే ఉందో, ఆ ట్విస్ట్ మీకు మ్యాచ్లు గెలిపించి పెట్టాలి. అంతేగాని దాన్ని పెద్దగా ఇదిగా తీసుకుని గంభీర్ బ్రహ్మాండమైన కోచ్ అని అనుకుంటే కరెక్ట్ కాదు కదా. ఫర్ దట్ మ్యాటర్ ఇంతకుముందు జురెల్ అని టెస్ట్ మ్యాచ్ లో ఆడిచ్చారు రాంచీలో. అతను వచ్చి రావడంతో బ్రహ్మాండంగా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దానికి ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. ఇలాంటివి అక్కడ మనకి ఉపయోగపడింది. ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉపయోగపడింది? వాషింగ్టన్ సుందర్ పర్ఫార్మెన్స్ ఏం ఉపయోగపడలేదు కదా. సో నేను మామూలు ప్లేయర్స్ ని గ్రేట్ ప్లేయర్స్ గా తీర్చిదిద్దారంటే దట్ షుడ్ ఆల్సో హెల్ప్ ద టీమ్స్ కాజ్ పనికిరాని ఇలాంటి మాస్టర్ స్ట్రోక్స్ ఎందుకు పనికిరావు, ఎందుకు ఉపయోగం లేవు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఏమంటారు? నిజమే సార్. దేనికంటే ఇది ఐపీఎల్ కాదు కదా, ఐపీఎల్ స్టైల్ లాగా యా ఎవరినో గల్లీ క్రికెటర్ పట్టుకొచ్చేసి ఆడిచ్చేసా ఉండడానికి టెస్ట్ క్రికెట్. యా రెండోది చూద్దాం మరి గిల్ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి ప్లేయర్స్ కి, టీమ్ లో ప్లేస్ కి అని కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ అది కొత్త కెప్టెన్ నుంచి. యా ఇది ఏమవుతుందో ఏంటో, మళ్ళీ మనకి క్రికెట్ ఫేవర్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి చూద్దాం. మళ్ళీ మనకి అలవాటే, టీం బాగా చేసినప్పుడు ఆనందిస్తాం, టీం ఓడిపోయినప్పుడు కొంత బాధపడతాం. ఇది మనకు అలవాటే. చూద్దాం మరి. హోప్ఫుల్లీ మన వాళ్ళు మంచి సర్ప్రైజెస్ ఇస్తారు మనకి. మనం మళ్ళా ఇలాంటి ఒక జూమ్ మీటింగ్ లో సెలబ్రేట్ చేసుకుని రెట్రోస్పెక్ట్ చేసుకుందామని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి.